హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే చియా పుడ్డింగ్ చేస్తున్నాను. ఇది చియా సీడ్స్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సపరేట్ తీసుకున్నా. ఒకటి నా పిల్లల కోసము, ఒకటి నా కోసము. నేను వాళ్ళకైతే పాలు యూస్ చేస్తాను. నేనైతే కోకోనట్ మిల్క్ యూస్ చేస్తాను, పచ్చి కొబ్బరితోటి తీసినవి. ఇది వచ్చేసి ఓట్స్ వేసుకుంటే బెటరు. నేను అందుకే ఓట్స్ వేసుకుంటా. వితౌట్ ఓట్స్ కూడా మీరు చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓన్లీ చియా సీడ్స్ తోటి ఓట్స్ వేస్తే కొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి నేను వేస్తాను. నేనైతే ఓట్స్ వేసుకున్నా, పిల్లలకు కూడా కొన్ని వేసేసి వాళ్ళకి చాక్లెట్తో కావాలంట. అందుకని చెప్పేసి ఇంట్లో కోకో పౌడర్ ఉంది, అందుకని దాన్ని యూస్ చేసి చేద్దాం అనుకున్నాను. నేనైతే ఈ క్రషర్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి క్రష్ చేస్తాను బాగా. మనకి అంటే పైన స్ప్రెడింగ్ చేసినప్పుడు వెంటనే బాగా వెళ్ళిపోయి బాగా మెత్తగా అవుతాయి. అలానే ఇంతలా వేస్తే కొంచెం తినడానికి కూడా ఎట్లనో ఉంటుంది కదా. నాకు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కింద కూడా మనకి పోకుండా కింద కూడా మనకు ఒక బాక్స్ లాగా వచ్చి ఉంటుంది. మనం క్రష్ చేసిందంతా మొత్తం కింద వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇంతకుముందు నార్మల్ ప్లెయిన్ తీసుకున్నాను, అది కింద స్టోరేజ్ బాక్స్ రాలేదు, నాకు కష్టం అనిపించేది. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నేనైతే ఇలా వేసేసాను. ఇందులోకి వచ్చేసి పాలు వేస్తున్నాను, పిల్లలది. నేను మీగడ వేయకుండా వేస్తున్నాను. పాలు వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ కావాలో మరీ ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇది కొబ్బరివి పాలు తీసి పెట్టుకున్నాను. అవి నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కావాలన్నప్పుడు ఒక్కోసారి దీంట్లోకి పోపు వేసుకొని అలానే తాగేస్తాను, అట్లా కూడా బాగుంటాయి. ఒక్కోసారి ఇలా కూడా యూస్ చేసుకుంటాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి అంటే నేను ఎక్కువ మిల్క్ అనేది మనకు లాస్ట్లో ఒకవేళ తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా వేసేసుకున్న ఇప్పుడైతే కోకో పౌడర్ అయితే ఒక 2 ఎక్కువ వేయాలంట. అందుకని మళ్ళీ ఇంకొక స్పూన్ వేయించారు నాతోటి. అంటే కొంచెము మనకు తినబుద్ధి కాదండి కోకో పౌడర్ తోటి. మా బాబు కూడా కొంచెం లైక్ చేయలేదు కోకో పౌడరు. యజ్ఞ కోసం చేశాను ఇది. అది మొత్తం అసలు దాంట్లోకి మిక్సే అవ్వలేదు. ఇంకా సరే అని అలానే తిప్పాను. పొద్దున వరకు అయితే కొంచెం అయిపోయింది, కానీ నైట్ తిప్పేటప్పుడు అంటే ఇది మనము ఇన్స్టెంట్గా చేసుకునేది కాదు. మినిమం 8 అవర్స్ అయితే మనకి ఇది పక్కకు పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో. అలానే చేసుకోవాలి. అంటే మనం ముందు రోజు మార్నింగ్ తినాలనుకుంటే ఈరోజు నైటే చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఇది మామూలుగా నెక్స్ట్ డే వరకు కూడా ఉంటుంది, కానీ సరిపోతుంది మనకి. ఇవాళ నైట్ నానబెట్టుకొని రేపు మార్నింగ్ కానీ రేపు నైట్ కూడా తినొచ్చు మిగిలితే. నాకైతే కరెక్ట్ సరిపోతుంది. నేను కిస్మిస్ కూడా యాడ్ చేస్తాను, కొంచెం టేస్ట్ కోసం బాగుంటుందని చెప్పేసి కిస్మిస్ యాడ్ చేసే వాళ్ళకైతే యాడ్ చేయలేదు, నేను ఒకటే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసేసి మనకు డ్రై ఫ్రూట్స్ పౌడరు అంటే ఎండు ఖర్జూర అది పౌడరు నేను బయట తెప్పించుకున్నాను. అది కూడా పౌడర్ వేస్తున్నాను కొంచెం. అది స్వీట్నెస్ కోసం వేస్తాను. ఎక్కువ హనీ యూజ్ చేయకుండా మనం ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. తెప్పించుకున్నాను, యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా. అప్పుడప్పుడు దేంట్లోకైనా పిల్లలకి కానీ నాకు కానీ యూజ్ చేయడానికి. నేను షుగర్ అవన్నీ కొంచెం ఎక్కువ అవాయిడ్ చేస్తానండి, అందుకని చెప్పేసి నేను ఇవే యూజ్ చేస్తాను. ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంటే చాకో లేకుండా కూడా వేసుకోవచ్చు. సేమ్ నేను ఏదైతే ప్రాసెస్ యూజ్ చేశానో అలానే ఓన్లీ మిల్క్ తోటి చేసుకోవచ్చు. ఇప్పుడు నా ప్రాసెస్ ఏదైతుందో ఏమంటే మీకు కోకోనట్ ప్లేస్లో మిల్క్ ప్లేస్లో నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం క్రష్ చేసి ఇలా చేసేసాను చూడండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం మొత్తం అన్నీ వేసుకున్నాక ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బనానా ఉంటే బనానా వేసుకోవచ్చు. యాపిల్, బనానా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంట్లో ఇవి ఉన్నాయి, మళ్ళీ పాడవుతాయి అని చెప్పేసి నేను ఇవి అయితే వేసాను. మ్యాంగోస్ ఎప్పుడో తెచ్చాను, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, సరే వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇలా యూజ్ చేసేసాను నేను. ఒకటేమో పామ్గ్రానైట్ ఉంటే అది కూడా కట్ చేసి ఇలా వేసేసుకున్నాను. ఫ్రూట్స్ అయితే పిల్లలకే ఎక్కువ వేసాను. నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు సరిపోతుంది. వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళ క్వాంటిటీ అనేది ఫ్రూట్స్ ఎక్కువ వేసాను. ఇంకా బనానా అవన్నీ వేస్తే ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి బనానా అవన్నీ అవాయిడ్ చేశాను. ఓన్లీ ఈ 2 ఫ్రూట్సే వేసుకున్నాను. మీరు ఇంకా యాపిల్, బనానా కూడా వేసుకోవచ్చు పామ్గ్రానైట్స్ తోటి. మనకి మ్యాంగోస్ అంటే అన్ని సీజన్స్లో దొరకవు కదా. లాస్ట్లో మనకు టాపింగ్ లాగా మనము ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను క్రష్ చేసుకున్నాను కదా, అవన్నీ ఇలా వేసేసుకోవాలి పైన.
ఇలా వేసేసుకుంటే మనకి మార్నింగ్ వరకు అవన్నీ బాగా నీళ్ళల్లో అవి దాంట్లో నాని మంచిగా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా చేసుకుంటానండి అప్పుడప్పుడు. ఏమంటే మార్నింగ్ మనకి టైం లేదు ఒక్కోసారి అనుకున్నప్పుడు ఇలాంటిది ప్రిపేర్ చేసుకొని నైట్ పెట్టేసామనుకోండి, ఇంకా పొద్దున్నే టిఫిన్ హడావిడే ఉండదు. అవి 1 అవర్ బిఫోర్ మనం తీసి బయట పెట్టేసామనుకోండి, కూల్నెస్ తగ్గుతుంది, కరెక్ట్ తినే టైం వరకు కరెక్ట్ సరిపోతుంది. లాస్ట్లో హనీ కూడా యాడ్ చేస్తాను నేను, హనీ టేస్ట్ కోసము, స్వీట్నర్ కోసం. మనము ఇంకా నేను ఏమీ యూజ్ చేయలేదు ఇందులో, ఓన్లీ నేను ఏమైతే యూజ్ చేశానో అవే. ఒక్కసారి స్పూన్తో ఇలా మొత్తం తిప్పేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇక మార్నింగ్ మళ్ళీ మనము తినే ముందు ఓపెన్ చేసుకొని బౌల్స్లలోకి వేసుకొని తినేయడమే. మొత్తం ఇలా అంటే మొత్తం నీట్గా ఇలా చేసామనుకోండి, కిందకి పైనకి అవన్నీ వెళ్తాయి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ. మళ్ళీ మనకి ఒక్కోసారి కొంతమంది అనుకుంటారు కదా నానవేమో అని, అట్లా ఊరికే మీరు పైన టాపింగ్ లాగా వేసినా కూడా అవి కిందకి దిగిపోతాయి పొద్దున వరకు. నేనేంటంటే కొంచెం మళ్ళీ మిల్క్ యాడ్ చేసినాను, తగ్గుతాయేమో అని. పిల్లలది అయితే కొంచెం వాటర్గానే ఉంది, సరిపోతుంది వాళ్ళకి. ఇలా జస్ట్ మూత పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయడం. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం ఎయిర్ టైట్ది బాక్స్ పోయింది, అందుకని అవి లాక్స్ పట్టుకుంటలేదు. ఇది వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఇది పట్టుకుంటుంది బాగా. ఇంకా ఇవి 2 ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నాకు పొద్దునకి టిఫిన్ పని అయిపోతుంది. నైట్ ఒక 1/2 అవర్ కష్టపడ్డాం అనుకోండి, మార్నింగ్ టిఫిన్కి అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే ఇది మార్నింగ్ వాళ్ళ కప్పులలోకి వేసి ఇచ్చాక కోకో పౌడర్ తోటి చేసిన ఇది ఎట్లుందో చూడండి, నల్లగా బ్లాక్ కలర్ తోటి. ఇక మార్నింగ్ నేను ఇవాళ ఎగ్జామ్స్ స్టార్ట్ పిల్లలకి, అందుకని చెప్పేసి పూజ చేసి వాళ్ళని పంపిద్దామని తొందరగా నేను పూజ చేసేసి అయితే వాళ్ళకైతే పంపించాను. ఎందుకంటే పూజ చేస్తే ఫస్ట్ అంటే ఇయర్లో వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అందుకని ఎగ్జామ్స్ ఇంకా 1 వీక్ ఉంటాయి వాళ్ళకి. ఈ ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళకి కొంచెం ఫ్రీ అవుతుంది, అందుకని ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఈ ఇయర్లో అందుకని పూజ చేసి వాళ్ళకి బొట్టు పెట్టి పంపిస్తున్నాను. మా యజ్ఞానే మొత్తం నేను స్నానం చేసి వచ్చేవరకే పూలన్నీ తీసి మళ్ళీ నార్మల్ వాడిపోయిన పూలు తీసి కొత్త పూలు పెట్టేసి అవన్నీ చేసి తూడ్చి పెట్టేసింది, దీపాలు కూడా కడిగేసి. ఇంకా నేను హారతి నేను వచ్చి పూజ చేస్తాలే అమ్మ అనేది ఒక్కోసారి వాళ్ళనే చేయమంట, నాకు అసలు టైం లేనప్పుడు ఒక్కోసారి నేను చేస్తారండి, అలా ఏం లేదు. కానీ చెప్పాలి ఏది ఎక్కడ ఉంది, ఎప్పుడు ఏది పెట్టాలి అని. వాడికైతే అన్నీ తెలుసు, ఆమెకి అగ్గిపెట్టె వెలిగించుకోవడం రాదు, అది ఒకటే ఆమెకు కొంచెం మైనస్. అందుకే ఒక్కోసారి చేయమంటే వద్దులే కార్తీవి చేస్తాడు అని చెప్తాను. ఇంకొంచెం పెద్దగా అయితే అది కూడా నేర్చేసుకుంటుంది. ఇంకా హారతి ఇచ్చేస్తున్నా, టైం అయిపోయిందని అప్పటికే అరుస్తుంది, మమ్మీ టైం అయిపోయింది నువ్వు ఇంకా పూజ చేస్తూనే ఉన్నావు అని. కానీ పూజ చేసి పంపిస్తే అదొక హ్యాపీ కదా అన్నట్టు నేను పూజ చేస్తున్నాను. ఇంకా నాకు ఏంటంటే మార్నింగే పని అయిపోయింది, నైటే టిఫిన్ పని అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ కొంచెం నాకు టైం ఉంది, అందుకే నేను కొంచెం అటు ఇటుగా పూజ చేసేసుకొని స్కూల్కి వెళ్ళాను. ఇంకా రెడీ కాలేదని చెప్పి వాళ్ళ అన్న మీద అరుస్తూ ఉంది, బాక్స్ ఇంకా పెట్టుకోలేదా అది ఇదని. ఇంత లేట్ చేస్తుంది కదా, మళ్ళీ నన్ను అంటుంది టైం అవుతుంటే ఇంకా నువ్వే లేట్ చేస్తున్నావు అని. నేను ఇంత లేట్ చేశాను కదా, మమ్మల్ని అంటారు లేట్ అంటే లేట్ ఏం కాలేదు, ఇంకా వాళ్ళు స్కూల్కి బిఫోర్ 5 మినిట్స్ ముందే వెళ్ళారు, కానీ అంతకన్నా ముందే వెళ్ళాలంట, అందుకు ఆమెది గోల. ఇది వచ్చేసి వాడు ఇంకా సాక్స్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాక మళ్ళీ ఆమె షూ ఊడుస్తూ కూర్చుంది, అదే ఆమెది. నేను ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి వదిలేసి వచ్చి నేను గుడికి వెళ్ళేసి కాసేపు అక్కడ ప్రసాదం అవన్నీ తీసేసుకొని కొంచెం ప్రశాంతంగా ఇలా చూసేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, ఆ రెసిపీ చాలా బాగుంటుంది.